ఇంకో పాట పాడు. హల్లెలూయా. యెహోవా నా బలమా యెహోవాయే మార్గం పరిపూర్ణమైనది
చెమ్మగిల్లి కన్నుల కన్నీరెంతకాలం కష్టాల బాటలోనే సాగదు ప్రయాణం. చెమ్మగిల్లి కన్నుల కన్నీరెంతకాలం కష్టాల బాటలో సాగదు ప్రయాణం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. విడుదల
నా ప్రాణమైన ప్రాణమైన ప్రాణమా జీవమైన జీవమైన జీవమా నా ప్రాణమైన ప్రాణమైన ప్రాణమా జీవమైన జీవమైన జీవమా నిన్ను చూడగానే నన్ను నేను మరచి ఆత్మ పొందాలి
పరిశుద్ధుడు గొప్ప దేవుడు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది సమయం ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 115 అందులోంచి మనం 1వ వచనం చూద్దాం. మాకు కాదు యెహోవా మాకు కాదు, మాకు కాదు యెహోవా మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ కృపా సత్యాలను బట్టి నీ నామమునకే మహిమ కలుగును. నీ నామానికే మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలమైనటువంటి మనం ఆయన యొక్క కృపా సత్యాలను బట్టి ఆయన నామానికే మహిమ కలగాలని కోరుకోవాలి. ఎవరి నామానికి? దేవుని యొక్క నామానికే మహిమ కలగాలని కోరుకోవాలి. అయితే ఈ రోజుల్లో చాలామంది ఎలా ఉన్నారు అని అంటే వారికి మహిమ రావాలని చూస్తున్నారు. వారికి మహిమ ఎలా వస్తుంది అంటే, నేనేదో బాధ్యత తీసుకున్నా కాబట్టి నేను ఇతరుల ఎడల కఠినంగా ఉండాలి, కొంచెం నాకు పని అప్పచెప్పారు కాబట్టి నేను బెదిరించో అదిరించో చేయించాలి అని నానా రకాలుగా తాపత్రయం పడుతుంటారు పేరు కొరకు. అయితే దేవుని బిడ్డలమైనటువంటి మనం ఎలా ఉండాలి అని అంటే, మాకు కాదు యెహోవా మాకు కాదు, నీ కృపా సత్యాలను బట్టి. అపొస్తల కార్యం 12వ అధ్యాయంలో మనం పరిశీలన చేస్తే యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడింది. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడితే కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కృపా సత్యములు యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహింపబడ్డాయి. వింటున్నారు? ధర్మశాస్త్రమేమో మోషే ద్వారా వచ్చినాయి, కృపా సత్యాలేమో యేసుక్రీస్తు ద్వారా వచ్చినాయి. మాకు కాదు యెహోవా మాకు కాదు, నీ కృపా సత్యాలను బట్టి నీ నామానికే మహిమ రావాలి. కృపా సత్యం అనగా యేసు ప్రభుకే మహిమ రావాలి. మనకెవరికి కూడా మహిమ రావద్దు. ఎవరికి రావాలి? ఆ కృపా సత్యాలకే మహిమ రావాలి. మనమేదో అధికారం అయినట్టు, మనమేదో అదన్నట్టు అలాగ నడవకుండా కేవలం వాక్యానికి లోబడుతూ దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవించగలిగితేనే మనకున్నటువంటి బాధలు, మనకున్న కష్టాలు, మనకున్న శోధన, మనకున్న వేదన అంతా పోతుంది. లేదనుకో అన్యజనులు రకరకాలుగా మాట్లాడతారు. ఏమని మాట్లాడతారు? 2వ వచనంలో ఉంది, వారి దేవుడేని అని అన్యజనులు వారి దేవుడేడని అన్యజనులు ఎందుకు చెప్పుకొందురు? మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు. వింటున్నారు? వారి దేవుడేడి అని చెప్పి అన్యజనులు చెప్పుకుంటున్నారట. మరి ఆ అన్యజనులు చెప్పుకునే పరిస్థితి ఎవరు తీసుకొస్తున్నారు అంటే, మన ప్రవర్తనను బట్టి, మన ఆలోచనను బట్టి మనం దేవునితో నడవక, దేవుని ఆలోచనల ప్రకారం జీవించక అలాగ జరుగుతున్నది. మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిష్టం వచ్చినట్టుగా సమస్తాన్ని ఆయన చేయిస్తున్నాడు అని నువ్వు చెప్పగలగాలి. మరి చెప్పగలుగుతావా? అన్యజనులు ఒక మాట అనగానే నీ మనసు మార్చుకుంటున్నావు. నీ భర్తే మారలేదు, నువ్వు ఏం చర్చికి వెళ్తావు? మరి చర్చికి వెళ్ళినా కూడా నువ్వు ఎట్లున్నావో తెలుసా? గాజులు తీసేసి, బొట్టు తీసేసి, మెట్టెలు తీసేసి, పుస్తె తీసేసి నువ్వెంత భయంకరంగా కనపడుతున్నావో తెలుసా? ఫలానా వాళ్ళు నీ కొరకు ఈ మాట అంటుంటే నా మనసు అంతా తరుక్కుపోతుంది తెలుసా అని రకరకాలుగా వాళ్ళు వీళ్ళు మాట్లాడే మాటలకు లోబడిపోతున్నారు. అసలు మహిమ ప్రభావాలు యెహోవా నామాన్ని బట్టి, యేసయ్య నామాన్ని బట్టి మనందరికీ చెందాల్సినవి ఉండగా మనం దేవుని నీతిని ప్రేమించడం లేదు కాబట్టి, ఆ కృపా సత్యాలకు రావాల్సినటువంటి మహిమను మనం చెల్లించట్లేదు కాబట్టి, అవసరతను బట్టి డంబరంగా, గర్వంగా, నానా రకాలైనటువంటి ఆలోచనలో మనం ఉంటున్నాం కాబట్టి మనకు క్షేమము, సమాధానము లేదు. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనం చాలా జాగ్రత్తగా, విశ్వాసంగా మన విశ్వాస జీవితాన్ని
కొనసాగించాలి. ఎందుకంటే ఇక్కడ 9వ వచనంలో భక్తుడు అంటున్నాడు, ఇజ్రాయేలులారా యెహోవాని నమ్ముకునుడి, ఆయనే వారికి సహాయము వారికి కేడెము. మనకు సహాయం చేసేది ఎవరు అనంటే మన దేవుడే. మనకు సహాయం చేసేది మన బాధలో, మన కష్టంలో, మనతో పాటు రక్తం పంచుకొని పుట్టినటువంటి వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో మనకు సాయం చేయరు. అదే దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు మన ఆపదల నుంచి, మన బాధల నుంచి, మన కష్టాల నుంచి రక్షిస్తాడు. దేవుడు మనకు తోడుంటే మన బాధలు, మన కష్టాలు, మన బలహీనతలు, మన సమస్యలు చాలా చిన్నగా అవుతాయి. దేవుడు తోడు లేకపోతేనే మనం రోజు రోజు వయసు పెరుగుతుంటే ఎలాగైతే మన శరీరం పెరుగుతుంటుందో, వయసు పెరుగుతుంటే మన శరీరం బలహీనమైపోతుంటుందో, దేవుడు తోడు లేకపోతే మనకు బాధలు, కష్టాలు కూడా అట్నే మనం వెంబడిస్తుంటాయి. కాబట్టి మన విశ్వాస జీవితాన్ని జాగ్రత్తగా కొనసాగించాలి. అందుకనే ఇజ్రాయేలులారా యెహోవాను నమ్ముకునండి, ఆయన వారికి సహాయము వారికి కేడము. అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకోండి, ఆయన వారికి సహాయము వారికి కేడము. యెహోవా యందు భయభక్తులు గలవారులారా యెహోవా యందు నమ్ముకుంచుడి, ఆయన వారికి సహాయము వారికి కేడము. ఆయనే సహాయం చేసేది. కేడం అనగా యుద్ధ వస్త్రం. ఎదుటివాని బాణాలు తాకకుండా, ఎదుటివాని కత్తి తాకకుండా యుద్ధ వస్త్రాన్ని ధరించుకుంటారు యుద్ధం చేసేటప్పుడు. అలాగూ దేవుడే నీకు కేడంగా ఉంటాడు. మరి దేవుడు కేడంగా ఉండాలంటే ఎటువంటి మహిమ నాకు రావద్దు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యాలను బట్టి నీ నామానికే మహిమ కలుగునుగాక అన్నట్లుగా నువ్వు ఉండాలి. అట్లా ఉంటే నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ బాధల నుంచి, నీ కష్టాల నుంచి, నీ సమస్యల నుంచి నిన్ను విడిపిస్తాడు. యెహోవా యందు భయభక్తులు గలవారులారా యెహోవా యందు నమ్మకం ఉంచండి. దేవుడు మీకు మేలు చేస్తాడని నమ్మండి. నాకు 5 సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల నుంచి ఇంత బాగున్నది, నాకు ఎక్కడ కూడా తక్కువ కాలేదు, నాలో ఉన్నటువంటి బలహీనత పోదేమో, నా కాళ్ళ నొప్పి ఉంది, నా ముఖాల చిప్పల్లో నొప్పి ఉంది, నేను నడవలేకపోతున్నా, నేను బలహీనమైపోయినా, నాకు సమాధానం లేదు, నాకు నెమ్మది లేదు అని నువ్వు బాధపడుతున్నావేమో. ముందు నువ్వు దేవునికి భయపడడం నేర్చుకో. ఒక విషయం చెప్తున్నా వినండి. మనిషిని తయారు చేసింది దేవుడే. ఆ దేవుని దగ్గరనే మనకు విడుదల. అది క్యాన్సర్ అయినా, ఎయిడ్స్ అయినా, టీబీ అయినా, ఇంకే రోగమైనా ఆయన దగ్గరనే. ఎందుకంటే మనం గమనిస్తుంటాం, ఏ వస్తువు ఏ కంపెనీ వాళ్ళు తయారు చేస్తారో ఆ కంపెనీ వాళ్ళ దగ్గరనే దానికి సంబంధించిన ఆనవాళ్ళు ఉంటాయి. అట్లనే మనల్ని తయారు చేసింది దేవుడే. ఆ దేవుని మీద బాగా విశ్వాసం ఉంచాలి. ఎవరిలో అయితే విశ్వాసం ఉంటుందో దేవుని కార్యాలను చూస్తాం. ఇక విశ్వాసం లేని వాళ్ళు ఎప్పుడు చూడు కీళ్ళు నొస్తున్నాయి, కాళ్ళు నొస్తున్నాయి, నడుములు నొస్తున్నాయి, ఇది నొప్పి ఉంది, అది నొప్పి ఉంది. నేనైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నాకు ప్రేయర్ ఆయిల్ ద్వారానే స్వస్థత అవుతుందని నమ్మిన. నాకు ప్రేయర్ ఆయిల్ ద్వారానే స్వస్థత అయింది, ప్రేయర్ ఆయిల్ ద్వారానే విడుదలైపోయింది. మరి దేవుడు మీ జీవితంలో కూడా అద్భుతం చేస్తాడని నమ్మాలి. మీ జీవితంలో కూడా కృప చూపిస్తాడని నమ్మాలి. కానీ మీ జీవితంలో ఎలా ఉందంటే డాక్టర్ల మీద, మంత్రగాళ్ళ మీద ఉన్నంత నమ్మకం దేవుని మీద, దేవుని సేవకుల మీద ఉండదు. అందుకనే మీ బాధలు. ఎంతవరకు నేను విశ్వాసం ఉంచాలి? సత్యంతవరకు విశ్వాసం ఉంచాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏందో నేర్చుకోవాలి. నేర్చుకొని మీరు నడవాలి. అందుకనే 12వ వచనంలో భక్తుడు అంటుండు, యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును, ఆయన ఇజ్రాయేలుని ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. వింటున్నారా? నిన్ను, నన్ను, ఆయన కులము, గోత్రము అది ఏది లేదు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు, నీ వెనుకొచ్చిన వారిని ఆశీర్వదిస్తాడు, నా ముందు వచ్చిన వారిని కూడా ఆశీర్వదిస్తాడు. కాకపోతే ఏంటంటే మనం జాగ్రత్తగా, నెమ్మదిగా, పరిశుద్ధంగా, పవిత్రంగా
ఆయన సన్నిధిలో ధ్యానిస్తూ ఆయన వాక్యం ప్రకారం జీవించగలిగితే మన బాధలు, మన కష్టాలు, మనకున్న సమస్యలన్నింటినీ కూడా దేవుడు చిన్నగా చేసేస్తాడు. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. పెద్దోళ్ళు చిన్నోళ్ళు అని దేవునికి తారతమ్యం లేదు. డబ్బున్నోళ్ళు డబ్బు లేనోళ్ళు వాళ్ళు మందిరంలో కానుక ఎక్కువ ఇస్తారు కాబట్టి వాళ్ళని దీవిస్తాడు, కానుక తక్కువ మేము వేస్తాం కాబట్టి మమ్మల్ని దేవుడు దీవించడేమో అనేటువంటి ఆలోచన ఉండదు మీ లోపల. కాకపోతే మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యాలను బట్టి నీ నామానికే మహిమ కలుగునుగాక అని నువ్వు చెప్పాలి. కృపా సత్యం అనగా యేసయ్యనే. యేసయ్యను బట్టే సమస్త మహిమ, యేసయ్యను బట్టే సమస్త ఆశీర్వాదం, యేసయ్యను బట్టే సమస్త దీవెన అన్నట్లుగా మీరు జీవించగలిగితే మీకున్నటువంటి బాధలు, మీకున్న కష్టాలు పోతాయి. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశాలను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోరు వారు మాత్రమే యెహోవాను స్తుతింపరు. చచ్చిపోయిన వారు మూగోళ్ళన్నా ఆత్మలో స్తుతిస్తుంటారు, కానీ అజ్ఞానులు మాత్రమే దేవుని స్తుతించారు. మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు వృద్ధి చెందాలంటే మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ నామాన్ని బట్టి నీకే మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక అని ఏ నోరైతే దేవుణ్ణి కొనియాడుతూ దేవుని స్తుతిస్తుందో వారందరూ కూడా ఆశీర్వదింపబడతారు. వారు ఏ కులమైనా కానీ, అది ఏదైనా గోత్రమన్నా కానీ, ఏ కులమైనా ఏ గోత్రమైనా వారు దీవింపబడుతురుగాక. మరి అలాగో జరగాలంటే 18వ వాక్యం చెప్తున్నది, మేమైతే ఇది మొదలుకొని నిత్యం యెహోవాను స్తుతించదము, మీరును యెహోవాను స్తుతించండి. మీరు స్తుతించే వారిగా ఉంటే స్తుతి మీ జీవితాన్ని మారుస్తుంది. స్తుతి మీ బ్రతుకుకు ఒక మంచి భవిష్యత్తునిస్తుంది. స్తుతి మీ బ్రతుకుకు ఒక మంచి ప్రణాళికనిస్తుంది. కాబట్టి మీరు దేవుని స్తుతించేవారుగా, దేవుని మహిమపరిచేవారుగా ఉండండి. దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే లోకస్తులలాగా కాదు యేసుక్రీస్తు ప్రభు. దేవుడు సత్య సంపన్నుడు, సత్యం ఎరిగినవాడు, సత్యాన్ని మనకు బోధించేవాడు, సమస్త దుర్నీతి కబంధ హస్తాల నుంచి మనల్ని విడిపించేవాడు. మంచి దేవుడిని కలిగి ఉన్నాం కాబట్టి ఈ దేవునికి నమ్మకంగా ఉండండి. మీకేదో పేరు రావాలని, మీకేదో మహిమ రావాలని, మీకేదో ఆశీర్వాదం రావాలని మీరు రకరకాల ప్రయత్నాలు లోకస్తుల వల్ల చేయకుండా పరిశుద్ధమైనటువంటి జనాంగంగా పని చేయండి. ప్రతిఫలం ఆశించకండి. అప్పుడు దేవుని దగ్గర నుంచి మీకు ప్రతిఫలం వస్తుంది. దేవుని కొద్ది మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ నామ మహిమను, నీ ప్రభావాన్ని బట్టి నీ నామానికే రావాలి. ఎందుకంటే మాకు ఎలాంటి పేరు వచ్చినా మాలో గర్వం, అహంకారం వస్తుంది. దేవా, మరి ఒకవేళ మంచి పేరు, మంచి ఖ్యాతిని మీరు ఇచ్చినప్పటికీ గర్వం, అహంకారం మాలో ఉండకుండా కేవలం నీ వాక్యం ప్రకారం నడిచేటట్లు సాయం చేయండి. నీ దయ చొప్పున ఆదరించండి. మా పాప శాపాలు మన్నించి నిత్య రాజ్య అన్వేషణలో పరిశుద్ధాత్మ అభిషేకం చేత నడుచుటకు బలమైనటువంటి సాధనాలుగా మమ్మల్ని వాడుకోండి. మమ్మల్ని స్థిరపరచండి. నీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంలో మమ్మల్ని సుస్థిరం చేసి నీ కృప వైపు తీసుకెళ్ళమని, ఎవరు వాక్యాన్ని అంగీకరిస్తున్నారో వారి జీవితంలో అద్భుతం చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నిన్న సహవాసం నిత్యము తోడై నడిపించును గాక. ఆమేన్.